Everyone, welcome back to the Vichita Rajkumar online classes for the MPHW medical and health related videos and vocational with bridge course. Today I am going to discuss about the how to write the practical regarding the subject of the zoology. So this zoology also comes under biological sciences paper 2. Okay. So ఇందులో ఎన్ని యూనిట్స్గా ఉన్నాయో మనం తీసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ ది సిలబస్ ఆఫ్ ది జువాలజీ ప్రాక్టికల్స్, ఐడెంటిఫికేషన్ ది డిస్ప్లే చార్ట్, డైజెస్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ and female reproductive system, eye and ear. So these are all comes under one. ఓకే, సీరియల్ నెంబర్ 1 ఆ సెక్షన్ 1లో ఐడెంటిఫికేషన్ డిస్ప్లే చార్ట్. ఓకే, ఏదైతే మనం డిస్ప్లే చేస్తారో ఆ చార్ట్లో ఉన్న డైజెస్ట్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ అంటే ఆడ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఓకే, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, అదేవిధంగా కన్ను, అదేవిధంగా చెవి గురించి డిస్ప్లే చేసే చార్ట్ గురించి మనం ఐడెంటిఫై చేసి రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ సెకండ్ వన్ ఇస్ ఫిజియాలజీ. సో దిస్ ఆల్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది డిస్ప్లే చార్ట్ ఇస్ నథింగ్ బట్ హియర్ ద ఓవరాల్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇట్స్ నోన్ హ్యాస్ అనాటమీ. ఓకేనా, జువాలజీలో స్టడీ అబౌట్ ది ఓకే, జువాలజీలో మనం ఏమనుకున్నాం ఇప్పుడు మనం స్టార్టింగ్లో మనం ఒక జంతువుల గురించి అదే శాస్త్రాన్ని మనం జువాలజీ అనుకున్నాం కదా. ఓకే, ఇక్కడ ఏంటిదంటే మనం అనాటమీ ఐడెంటిఫై డిస్ప్లే చార్ట్లో ఓవరాల్ సెక్షన్ ఏ కన్సిస్టింగ్ ఆఫ్ ది అనాటమీ అంత నిర్మాణ శాస్త్రం గురించి. నెక్స్ట్ సెక్షన్ బి ఈజ్ ద ఫిజియాలజీ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆర్గాన్స్. ఓకేనా, అదేంటంటే మామూలుగా ఫిజియాలజీ ఐడెంటిఫికేషన్ అంటే దాన్ని షుగరు, ఆల్బుమిన్, స్టార్చ్ ఇవన్నీ ఐడెంటిఫై చేయడం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద స్పాటింగ్ స్పెసిమెన్స్ అండ్ స్లైడ్స్. ఓకేనా, స్పంజీ SPONG స్పంజీ, యూ స్పాంజీ అండ్ బాత్ స్పంజ్, జెల్లీ ఫిష్, టేప్ వామ్. సో ఇవన్నీ కూడా మన స్పాటింగ్ అక్కడ స్పాటింగ్లో పెడతారు స్పెసిమెన్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసి దాని గురించి రాయాలి. సెక్షన్ ఏ ఈజ్ ద అనాటమీ, దిస్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. సెకండ్ వన్ ఈజ్ షుగర్ ఎక్స్పెరిమెంట్స్ అన్నట్టు. ఓకేనా, ఫిజియాలజీ అండ్ ఇస్ నథింగ్ బట్ ద ఎక్స్పెరిమెంట్స్, కొన్ని షుగర్ టెస్ట్, ఆల్బుమిన్ టెస్ట్, స్టార్చ్ టెస్ట్ అనేది. థర్డ్ వన్ ఈజ్ ద స్పాటింగ్ స్పెసిమెన్స్ ప్లస్ స్లైడ్స్ గురించి. అందరూ ఏమేమి ఇచ్చారంటే స్పాంజీ, జెల్లీ, ఓకే, టేప్ వామ్. నెక్స్ట్ వన్ ఇస్ ఆస్కారియాసిస్, ASCARIS. ఓకే, ఆస్కారియాస్ మేల్ అండ్ ఫీమేల్ మగ ఆస్కారిస్. ఓకే, ఎర్త్వామ్, ఓకే అంటే వానపాము, లీచ్, జలగ, స్కార్పియోన్, ఓకే, ప్లేమాన్, క్రాబ్, స్పైడర్, బటర్ఫ్లై, పైల, నత్త. ఓకే, నెక్స్ట్ స్టార్ ఫిష్, సముద్ర నక్షత్రం, సింపుల్ ఎపిథీలియం, శుల్కల ఉపకల కణజాలం. ఓకే, నెక్స్ట్ బోన్, ఎముక అడ్డుకోత. నెక్స్ట్ కాలమ్నార్ ఎపిథీలియం, స్తంభాకార ఉపకల కణజాలం, బ్లడ్స్, క్షీరద కేంద్రం. నెక్స్ట్ వన్ ఆస్ట్రియాలజీ and joint. So this is all overall the syllabus of the zoology in the practical examination. Okay, so let's we are moving on to the session how to write the practical record for the final practicals for the second year students in the subject of the zoology. Let's we are moving on to the topic zoology, physical sciences for the second year students. This the first one is the digestive identification of display chart, human being digestive system. So this left side diagram will be there, right side regarding explanation about the digestive system, జీర్ణ వ్యవస్థ గురించి కొన్ని యొక్క దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, మెడికల్ స్టూడెంట్స్కి ఆల్రెడీ వెరీ వెల్ నో అబౌట్ ద అనాటమీ ఫిజియాలజీ ఆఫ్ ది హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ అన్నీ మన యొక్క అవయవాల గురించి ఐడియా ఉంది కాబట్టి నో నీడ్ ఆఫ్ వరీ అబౌట్ ది జువాలజీ. బాటనీ అంటే కొంచెం టఫ్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. జువాలజీ అంటే ఆల్రెడీ వీ హ్యావ్. సో దిస్ ఈస్ ద ఫండమెంటల్స్ ఫర్ ఎవ్రీ మెడికల్ స్టూడెంట్స్. కాబట్టి పారామెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా అనాటమీ ఈజీ కాబట్టి దెర్ ఈజ్ నో వరీ అబౌట్ ది. కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోయినా ఇన్సఫిషియెంట్గా ఉన్నట్టయితే యూ కెన్ సర్చ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ అండ్ యూ కెన్ రైట్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, మీ టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉన్నట్టయితే మీ టెక్స్ట్ బుక్ ప్రకారంగా క్వశ్చన్స్ బేస్ చేసుకొని మీ ఆన్సర్స్ అనేవి రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇస్ బి హ్యూమన్ బీయింగ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఓకే, దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి జస్ట్ మీకు హౌ టు రైట్ ప్రాక్టికల్ రికార్డ్ అనే ఉద్దేశం కోసం నేను ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ సి హ్యూమన్ బీయింగ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఓకే, సో దీని గురించి తర్వాత మనం ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఇచ్చుకుందాము. ఓకే, ఆల్రెడీ మీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి అంతగానో అవసరం లేదు. ఫస్ట్ ఇయర్స్కి అయితే మనకు అవసరం ఉంటుంది ఫండమెంటల్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈ హ్యూమన్ బీయింగ్ ఇయర్. ఓకే, మానవుని యొక్క చెవి యొక్క నిర్మాణం, తన యొక్క అవయవాలు మరియు అంతర్నిర్మాణ శాస్త్రం, ఆ యొక్క విధులు. ఓకే, ఇయర్
సో ఇప్పటి వరకు మన సెక్షన్ ఏ కంప్లీట్ అయిపోయింది. ఎంత ఓవరాల్ అనాటమీ అనేది దాని గురించి మన ఎక్స్ప్లెనేషన్, అనాటమీ యాజ్ వెల్ యాజ్ ఫిజియాలజీ కూడా మన దాని యొక్క నిర్మాణం గురించి, అదేవిధంగా ఫంక్షన్స్ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్స్ 2లో ఎక్స్పెరిమెంట్స్లో ఫిజియాలజీ అంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే ఫిజియాలజీ అండ్ ఎకాలజీ. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది షుగర్, ఆల్బుమిన్ అండ్ స్టార్చ్ ఇన్ గివెన్ శాంపుల్. ఓకేనా. షుగర్ టెస్ట్ ఏ విధంగా చేస్తారు? షుగర్ టెస్ట్ అంటే మామూలుగా మన ఐడియా ప్రకారం అయితే ఒక దానికి కావాల్సిన పరికరాలు ఉద్దేశం రాయాలి. ఇచ్చిన మూత్రంలో చక్కెర ఉనికిని గుర్తించిన పరికరాలు ఏమేమి కావాలి? టెస్ట్ ట్యూబ్ కావాలి, టెస్ట్ ట్యూబ్ హోల్డర్, బెర్నిక్ సొల్యూషన్, డ్రాపర్, స్పెసిమెన్, ఓకే, స్పెసిమెన్ బాటిల్, ఓకే, ఇవన్నీ కూడా మనకు అవసరం ఉంటుంది. ఓకేనా. ఔన్స్ గ్లాస్ కూడా కావాలి, ఎందుకంటే బెండిక్ సొల్యూషన్ తీసుకోవాలంటే మనం ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటాం ఇందులో రాయలేదు, మీరు రాయండి. ఓకేనా. ఎందుకంటే యూరిన్ ఎగ్జామ్ నుంచి సపరేట్గా నేను బిఫోర్ ప్రాక్టికల్ ఐ విల్ ట్రై టు డెమోన్స్ట్రేట్ సమ్ ఆఫ్ ది ప్రాక్టికల్స్ ఫర్ యూ స్టూడెంట్స్. ఓకేనా. మన ఔన్స్ గ్లాస్ సహాయంతో బెండిక్ సొల్యూషన్ 5 ml తీసుకొని టెస్ట్ ట్యూబ్ హోల్డర్తో పట్టుకోవాలి. టెస్ట్ ట్యూబ్ పడిపోతుంది, కొన్నిసార్లు టెస్ట్ ట్యూబ్ హోల్డర్ లేకుండా టెస్ట్ ట్యూబ్ హ్యాండ్స్ ఉన్నాయి, టెస్ట్ ట్యూబ్ స్టాండ్స్. ఓకేనా. దాంతో ప్రకారం పట్టుకోవచ్చు. 5 ml బెండిక్ సొల్యూషన్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లో వేయాలి. వేసిన తర్వాత స్పిరిట్ ల్యాంప్ తోటి మనం వెలిగించి, మ్యాచ్ బాక్స్ స్పిరిట్ ల్యాంప్ని వెలిగించి ఆబ్లిక్ షేప్లో ఈ విధంగా పెట్టి, ఓకే, తర్వాత బబుల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 5 to 8 drops ఆఫ్ యూరిన్ అందులో వేయాలి. వేసిన తర్వాత ఒకవేళ ఏదైనా కలర్ వస్తే దాన్ని బట్టి మనము, ఓకే, మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆగి కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఓకేనా. వెయిట్ చేసిన తర్వాత అందులో రీడింగ్స్ని బట్టి గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, బ్రిక్ రెడ్ ఈ విధంగా ఉన్నట్టయితే గ్రీన్, మామూలు కలర్ అయితే బ్లూ ఉంటుంది కాబట్టి షుగర్ నీళ్ళు అన్నట్టు. ఓకే. గ్రీన్ అయితే +1, ఎల్లో అయితే +2, ఆరెంజ్ అయితే +3, బ్రిక్ రెడ్ అయితే +4. ఈ విధంగా మైల్డ్, మోడరేట్, సివియర్ ఈ విధంగా మనం గమనించుకోవచ్చు. ఓకేనా. అర్థమవుతున్న విధానం ఇంతకుముందు చెప్పాను కదా, ఆ విధంగా మనం చేసినట్టయితే వీ కెన్ గెట్ ఇట్. ఓకే. మీకు కావాలంటే ఈ యొక్క టెస్ట్ అనేది నేను కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారంగా నేను చెప్తాను. ఓకే. చూడండి ఇందులో ఇన్ఫర్మేషన్ అంతా. ఆల్బుమిన్ టెస్ట్ కూడా, ఆల్బుమిన్ టెస్ట్ డైరెక్ట్గా ఇందులో ఎంత యూరిన్ శాంపుల్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లో యూరిన్ శాంపుల్ తీసుకొని తర్వాత మనం హీట్ చేసినట్టయితే అందులో అసిటిక్ యాసిడ్ని కొంచెం 5 to 8 drops అసిటిక్ యాసిడ్ వేసిన తర్వాత క్లౌడ్ అపిరెన్స్ వైట్ కలర్లో ఉంటుంది. అలా ఉన్నట్టయితే యూరిన్ ఫర్ ఆల్బుమిన్ ఉన్నట్టు అని అర్థం. ఓకే. అలాంటి కలర్ ఏమీ లేకపోతే ఏమీ లేనట్టు అర్థం, తెల్లని వలయంలో ఏర్పడుతుంది. అలా ఉన్నట్టయితేనే నత్రజనిక ఆమ్లం మరియు లేదా అసిటిక్ యాసిడ్ కూడా కలపాలి. ఆల్బుమిన్ టెస్ట్కి, షుగర్ టెస్ట్కి బెండిక్ సొల్యూషన్ కలుపుతారు. ఈ రికార్డ్ పర్పస్ కోసమే, రికార్డ్ మాత్రం రాయడానికి కోసం చెప్తాను. తర్వాత వీలైతే ప్రాక్టికల్స్గా మనం చేసి చూద్దాం. ఓకే. ఇది స్టార్చ్ వివరణ. ఓకే. నత్రజనిక ఆమ్లం మరియు మూత్రానికి మధ్య ఒక తెల్లటి వలయం ఏర్పడిన మూత్రము ఆల్బుమిన్ కలదని నిర్ధారించడం జరిగింది. ఇక్కడ స్టార్చ్ టెస్ట్, పిండి పదార్థాలపై లాలాజల అమ్ల ప్రభావం, పిండి పదార్థాల పరీక్ష, గ్లూకోజ్ పరీక్ష, లాలాజల ఎమ్మెల్యే యొక్క చర్య, ఇవన్నీ స్టార్చ్ కోసం చేసే పద్ధతి. స్టార్చ్ ఉందని తెలుసుకోవడానికి ఉపయోగించే ఈ పద్ధతులు. ఓకే. వివరణ ఈ విధంగా ఉంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద స్పాటింగ్. ఒక సెక్షన్ 1లో ఏమనుకున్న అనాటమీ, సెక్షన్ B ఇస్ ద ఎక్స్పెరిమెంట్, సెక్షన్ 3 ఇస్ ద స్పాటింగ్. స్పెసిమెన్స్, మనకి ఇచ్చిన స్పెసిమెన్స్ ఐడెంటిఫై చేసి దాని గురించి డ్రా చేసి దాని గురించి లక్షణాలు మరియు గుర్తింపు లక్షణాలన్నీ కూడా ఈ విధంగా డ్రా చేయాలి. ఓకే. దిస్ ఇస్ ద సెక్షన్ 3 స్పాటింగ్. స్పెసిమెన్స్ ప్లేస్ స్లైడ్స్. ఓకే. అందులో స్పంజ్ రూల్ నెంబర్ వైజ్గా ఉన్నాయి. ఒకవేళ అటు ఇటు అదేంటి ఆపోజిట్గా ఉన్నా కూడా అకార్డింగ్ రూల్ నెంబర్ యూ కెన్ డ్రా ఇన్ ఆన్ రికార్డ్ బుక్. ఓకే. స్పంజ్, నేను ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వట్లేదు, చదవడం రైటింగ్ పర్పస్ కోసం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా డిలే చేసుకుంటూ వెళ్తే వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు రికార్డ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ ఫర్ రికార్డింగ్ ద బుక్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ జెల్లీ ఫిషెస్. ఓకేనా. జెల్లీ ఫిష్ లక్షణాలు, సాధారణంగా జెల్లీ చేప అంటారు దీన్ని. ఓకేనా. జెల్లీ ఫిష్ కూడా దాని యొక్క నిర్మాణం, రేడియం, పుల్ల ఉపరితలం, ముఖ నిర్మాణం,
అధిఛత్రతలం, నోరు, బీజకోశాలు, ముఖ నిర్మాణం ఈ విధంగానే ఉన్నాయి. ఏ విధంగా గుర్తిస్తామంటే అత్యధిక మధ్యశ్లేష్మ పదార్థం ఉంటుంది. 4 ముఖ్య నిర్మాణాలు ఉంటాయి. చిన్న బీజకోశాలు చిన్న గుంటలో ఉండుట. ఓకే, దీని యొక్క లక్షణాన్ని బట్టి మనం గుర్తించవచ్చు జెల్లీ ఫిష్ అనేది. ఓకే, ఇది సముద్రపు జీవి. ఓకే, చిత్రం అంచున ఎల్లేరియం ఉంటుంది. ఓకే, నోరు చుట్టూరా 4 పొడవైన ముఖ నిర్మాణాలు ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ది జెల్లీ ఫిష్. ఓకే, మీరు రాయాలంటే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకొని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ ద ఓకే టేపువా, బద్దె పురుగు అంటారు. ఓకే, టేపువా. ఓకేనా, చూడండి టేపువా, దాని యొక్క పరిపక్వత. ఓకే, గృహఖండితం టేపువా, టీనియా సోలియం లక్షణాలు. దీని ఆధారంగా ఈ సాధారణంగా పంది మాంసపు బద్దె పురుగు అని అంటారు. ఇది మానవుని శత్రువులో జీవించి అంతర పరాన్నజీవి. దానికి దేహం బలపరుపుగా రిబ్బన్ మాదిరిగా సుమారు 4 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దేహాన్ని సోలెక్స్, మెడ, స్ట్రోబెరాగా విభజించవచ్చు. దేహంలో ఖండితరహిత భాగం మెడ అనేది. ఓకే, గుర్తింపు లక్షణాలు ఈ విధంగా పొడవైన రిబ్బన్ వంటి దేహం, స్కోలెక్స్, లఘుత్రోటి, ఒక్కట చూడాలి. పంది మాంసం తినేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఇది. ఓకేనా, చూడండి ఒకసారి దీనంతా కూడా గమనించాలి కదా. సో నెక్స్ట్ వన్ ఈజ్ 4 ఆస్కారియాసిస్. ఆస్కారియాసిస్ అంటే ఆస్కారియాస్ అంటారు. ఓకే, మేల్ అండ్ ఫీమేల్. ఓకే, మగ ఆస్కారియాసిస్, ఆడ ఆస్కారియాస్. ఓకే, మేల్ అండ్ ఫీమేల్గా చూడవచ్చు. నోరు, విసర్జక రంధ్రం. ఓకే, కిందిది ఫీమేల్, పైనది మేల్. ఓకేనా, చూడండి ఫీమేల్ కొంచెం ఇలా వంపు తిరిగి వరకు ఇలా ఉంది. దాని యొక్క భాగం చూడండి, వంపు అని కాకుండా వంపు తిరిగిన తోక అనేది ఉంటుంది దీనికి. మగదానికి ఉంటుంది, ఆడదానికి ఉండదు. ఓకే, లక్షణాలు, గుర్తింపు లక్షణం, దేహం అవకాశం కప్పబడి ఉంటుంది. ఓకే, సంప్రకండకాలు ఉంటాయి. నిటారుగా లేదా తిన్నగా ఉన్న ప్రాంతం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎర్తువం, వానపాము అంటాం దీన్ని. ఓకే, వానపాము, పెరిటోయా, పెరిటియా, ముఖ పూర్వ భాగం. ఓకే, స్తూపాకారంగా పొడవుగా పూర్వాంతంగా మనదోలి పరాంతం మొండిగా ఉంటుంది. గోధుమ వర్ణానికి కారణం ఒరిఫైన్ అనే వర్ణకం వల్ల ఇది గోధుమ రంగులో ఉంటుంది. ఓకే, వానపాము ఇది ఎక్కువగా నీరును సారవంతం చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఎర్త్ అంటే భూమి లోపల ఉండి భూమిని సారవంతం చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద లీచ్ అంటే జలగ. దాని యొక్క ముఖ పూర్వ నిర్మాణం, కళ్ళు, శరీరం, ఖండిత గ్రాహికలు, పాదం అది పరాంత సూచకము. లక్షణాలు, దీన్ని సాధారణంగా జలగ అంటారు. లీచ్ అంటే ఇది ఉభయలైంగిక జీవి, రక్తం పీల్చే బాహ్య పరాన్నజీవి. రక్తం కూడా వాటర్లో మామూలుగా పొలం పనులు ఉన్న వాళ్ళకి, కలుపు అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఇది అక్కడ నీళ్ళలో ఎక్కువగా ఉండి అది మనం కాలు పెట్టినప్పుడు మన కాలు మీద అందుకునేది మన రక్తాన్ని పీల్చుకొని గట్టిగా వదలకుండా ఉంటుంది. జలగల అంటే అది గట్టిగా పట్టి రక్తాన్ని పీల్చుకొని గట్టిగా అలానే అది మీద పట్టుకొని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ స్కార్పియోన్, తేలు. ఓకేనా, కంటకం. ఓకే, పెంటోజోమ్, తర్వాత పార్శ్వనేత్రాలు, మధ్య నేత్రాలు. ఓకే, తెలిసేది ఇవన్నీ మనం చూసిన గుర్తింపు లక్షణం. ఇది సాధారణంగా తేలు అంటారు స్కార్పియోన్ అంటే. ఓకే, సో నెక్స్ట్ వన్ అయితే చూడండి ఫిలిమాన్, మంచినీటి రొయ్య. ఇది మామూలు డయాగ్రామ్ దొరకలేదు అందుకని డ్రా చేయలేదు. ఫీల్ గెట్ ఇట్ రొయ్య, యూ కెన్ డ్రా నైస్లీ. దీనికి ఎదురుగా రాయండి ఎంటీ స్పేస్లో. ఓకే, సో నెక్స్ట్ వన్ వేసే క్రాబ్ అంటే పీతలు కూడా పొలంలో ఎక్కువగా ఉంటాయి. అది గుంత తాగుకొని గుంత లోపల ఉంటాయి ఇవి ఎక్కువగా. ఓకే, క్రాబ్, పీత, సాధారణంగా దీన్ని పీత అంటారు. ఓకే, నీటిలో
ఓకే, నీటిలో నివసించే జీవి. దాని యొక్క కొండలు తేలును పోలినట్టుగా ఉంటాయి. 2 కొండలు ఈతకు రక్షణ ఇస్తూ ఉంటాయి. అందుకని చిన్న చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఇది దీని యొక్క లక్షణాల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ స్పైడర్. ఓకే, గూడు కట్టుకొని ఉంటుంది ఇది స్పైడర్. ఇరానియా సాలెపురుగు అంటారు, స్పైడర్ మ్యాన్ అంటారు కదా, ఒక సాలెపురుగు. దీన్ని సాధారణంగా సాలెపురుగు అంటారు. దీని దేహం ఓకే ఇది 2 భాగాలు విభజించబడి ఉంటుంది. ఓకే, ఇది కప్పుకు కారడేస్ ఉంటుంది. ఇది లైంగిక విరూపకతను సందర్శిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ బటర్ఫ్లై. బటర్ఫ్లైని చూసినట్టయితే చూడండి, బటర్ఫ్లై దీన్ని పట్టుపురుగు అంటారు. వెనక రెక్క, ఉదారం, ముందు రెక్క, స్పర్శ శృంగం, సంయుక్త నేత్రం, ఇవన్నీ మనం గమనించవచ్చు. ఓకే, పట్టు చిలక లేక పట్టుపురుగు అంటే ప్రౌఢ జీవితం గల రెక్కలు 3 రకాలు. ముఖభాగాలు సూచకర భాగాలు ఉంటాయి. పట్టుపురుగు అనేది ఈ విధంగా మనం చూడండి, ఇందులో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ పైలా. పైలా అంటే నత్త. ఇది కూడా సముద్రంలో దొరికే ఎక్కువ ఉంటుంది. ఇది సాధారణంగా నత్త అంటారు. దీని దేహ మృదువుగా ఉండి ఏక కవాట కలంతో కప్పబడి ఉంటుంది. కరుపు ప్రకారంగా మెలితిరిగి ఉంటుంది. చూడండి, ఇక్కడ మెలితిరిగి ఉంది. నోరు, కప్పకు పరికులం ఉంటుంది. గుర్తింపు లక్షణాలు. ఈ లక్షణం ద్వారా పైలను గుర్తించవచ్చు. ఇట్లా మెలితిరిగి ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది, లోపల మృదువుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ స్టార్ ఫిష్. ఓకే, చూడడానికి సముద్ర నక్షత్రం లాగా ఉంది కదా, దీన్ని సముద్ర నక్షత్రం అని కూడా అంటారు. కంటకాలు, రద్రపలకం, ఓకే, చక్రం, భావాలని ఉంటాయి ఇందులో. సాధారణంగా దీన్ని సముద్ర నక్షత్రం అని కూడా అంటారు. ఇది స్వేచ్ఛగా ఇదే సాగర జీవి. ఇది నక్షత్రాకారంలో ఉండి పంచభాగ వలయ సౌష్ఠకాన్ని ప్రదర్శిస్తుంది. పంచభాగాలు 5 భాగాలుగా ఉన్నాయి కదా, చూడండి కంటకాలు అనేది. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ శల్కలు ఉపకళ కణజాలము. ఓకే, ట్రాన్స్వర్స్ సెక్షన్ అంటే అడ్డం కోత అన్నట్టు. ఒక లివర్ను, టీస్ ఆఫ్ స్టార్చ్, టీస్ ఆఫ్ ఇంటెస్టైన్స్, టీస్ ఆఫ్ ప్యాంక్రియాస్, టీస్ ఆఫ్ ఓవరీ. ఒక సింపుల్ అందులో వాటిలో ఉన్న శల్కల ఉపకణజాలం గుర్తించమని అడిగారు. కాబట్టి శల్కల ఉపకళ కణజాలం ఇది కేంద్రకం, కణం, ఆధార త్వచం అనేది ఉంటుంది. కణాలని ఒకే వరుసలో అమరి ఉంటాయి. కణాలన్నిటి ఆధార త్వచం ఆధారాన్ని ఇస్తుంది. కణాల మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది. స్పష్టమైన కణ పదార్థం పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. కణాలు బాహు భుజాకారంలో అమరి ఉంటాయి. ఈ ఉపరికల ద్వారా పదార్థాలు వ్యాపారం చెందుతాయి. ఇవన్నీ కూడా బలపరుపుగా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మన మైక్రోస్కోప్ ఇది అర్థం. ఓకే, నెక్స్ట్ మనకు స్తంభాకార ఉపకళ కణజాలం. మీరు చూడండి, స్తంభాకారం ఈ విధంగా ఉంది. ఒక కాలంలో ఎపిథీలియం అంటారు దీన్ని. స్తంభాకార ఉపకళ కణజాలము గుర్తింపు లక్ష్య స్తంభాకార కణాలు ఉంటాయి. అండాకారం కణ ఆధారం వద్ద ఉండే కేంద్రకం. కణాల మధ్య ఖాళీ లేకపోవడం వల్ల చూడండి, అన్ని దగ్గరగా అమరి ఉన్నాయి. సన్నగా స్థూపాకారంగా స్తంభంలాగా అమరి ఉంటాయని దీన్ని స్తంభాకార ఉపకళ కణజాలం రకాలున్నారు ఉపకళ కణజాలం అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ టీఎస్ ఆఫ్ బ్లడ్ స్మియర్ ఎపిథీలియం. క్షీరద రక్తం లక్షణాలు చూడండి విధంగా. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఎముక అడ్డుకోత. సో టీఎస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ అంటే అడ్డుకోత అన్నట్టు. టీఎస్ అంటే ఏంటిది? ట్రాన్స్వర్స్ సెక్షన్ అని అర్థం. ఓకేనా, అడ్డుకోత, ఎముక అడ్డుకోత. ఓకే, మడత కందకీళ్ళు, ఆస్ట్రియాలజీ, జాయింట్స్, పైవట్ జాయింట్ లక్షణాలు. బంతిగిన్నె కీలు ఉదాహరణ, గుర్తింపు లక్షణాలు. బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింజ్ జాయింట్, ఇవన్నీ చూడండి. ఓకే, చూడండి లాస్ట్ వన్. దిస్ ఈజ్ ద లాస్ట్ వన్, బెండింగ్ జాయింట్, జారుడు కీలు.